హాయ్ గైస్. ఇక రామ్ చరణ్ గారు అలాగే సుకుమార్ గారు కాంబినేషన్లో RC16 మూవీ అయితే స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చిందని మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆ స్టోరీ కూడా ప్రజెంట్ అయితే స్టోరీ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ రీసెంట్గా శ్రీ విష్ణు గారి లేటెస్ట్ మూవీ అయిన మృత్యుంజయ డైరెక్టర్ హుస్సేన్ సా కిరణ్ గారు అయితే ఆల్రెడీ సుకుమార్ గారు రైటింగ్ డిపార్ట్మెంట్లోనే ఒక 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 రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో అతనైతే రీసెంట్గా మనకైతే సుకుమార్ గారి రాసిన పుష్ప 2 మూవీలో కూడా ఒక స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి మూవీలో కూడా హుస్సేన్ సా కిరణ్ గారు అయితే పనిచేస్తున్నారు. అయితే రీసెంట్గా ఈవెంట్స్లో అంటే మృత్యుంజయ ఈవెంట్స్లో అయితే డైరెక్టర్ ఏం చెప్పారంటే నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ప్లాన్ చేస్తున్న మూవీకి అయితే 2 స్టోరీలు రాస్తున్నాము అనేసి అయితే చెప్పారు. దానికేమో ఫ్యాన్స్ ఏమో కొద్దిగా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఏంటిది, ఇంతకుముందు అనుకున్న స్టోరీ కాదా, ఇంకేమైనా 2 స్టోరీలు అంటే వేరే ఏమైనా రాస్తున్నారా అనేసి అయితే అనుకున్నారు. కానీ మళ్ళీ అదే డైరెక్టరు మళ్ళీ వేరే స్టేజ్ మీద అయితే కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్గా నేను తప్పు చెప్పాను, 2 స్టోరీలు కాదు, ఒకే స్టోరీకి 2 వెర్షన్లు రాస్తున్నాము. అందులో ఏదైతే కన్ఫర్మ్ అవుతుందో అంటే రామ్ చరణ్ గారికి చెప్పాక రామ్ చరణ్ గారు ఏదైతే ఓకే చెప్తారో మనకి అదే స్టోరీ అయితే కన్ఫర్మ్ అవుద్ది. ఒకటే స్టోరీ, కాకపోతే ఈసారి సుకుమార్ గారు 2 వెర్షన్లు రాస్తున్నారు అని చెప్పారు. మనందరికీ తెలిసిందే సుకుమార్ గారు ఒకటే స్టోరీకి చాలా వెర్షన్స్ రాస్తూ ఉంటారనేసి. సో అలాగా డైరెక్టర్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల యాక్చువల్గా ఇలా జరిగింది. సో రామ్ చరణ్ గారి మూవీ అయితే నెక్స్ట్ నాకు తెలిసి జూన్ లేదా ఆగస్టు ఈ టైంలో అయితే మూవీ అయితే స్టార్ట్ అవుద్ది అనేసి అయితే కన్ఫర్మ్ అయితే జరుగుతుంది. మ్యాక్సిమం జూన్ నుండి లేదా ఆగస్ట్ నుండి అయితే మూవీ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్, రజనీకాంత్ గారు అలాగే కమల్ హాసన్ గారు అయితే ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ రీయూనియన్ అయితే అయ్యారు. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ ఈ మూవీకి డైరెక్షన్ చేయబోయేదాన్ని సుందర్ గారు అంటే సుందర్ గారు అనేసి అయితే ఫస్ట్ అనుకున్నారు. పూజ లాంచ్ కూడా జరిగింది. కానీ ఏటయ్యిందో తెలియదు కానీ అతనైతే తప్పుకున్నారు. నెక్స్ట్ ఏమో ఇంకా చాలామంది వచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఏమో లోకేష్ కనకరాజు గారు అయితే అనుకున్నారు. లోకేష్ కనకరాజు గారు అయితే రీసెంట్గా ఒక ఈవెంట్లో కూడా చెప్పారు, ఒక 1 మంత్ అయితే నేనైతే స్టోరీ డెవలప్ చేసుకుని వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే వాళ్ళేమో ఇది మరీ ఎక్కువగా యాక్షన్ సినిమా అయిపోతుంది, మాకు యాక్చువల్గా మేము అనుకున్నది యాక్షన్ కాదు, ఒక క్లాస్ సినిమా అయితే కావాలి అనుకున్నారు. మా ఇద్దరు కాంబినేషన్లో ఫ్యాన్స్ అనేది ఒక క్లాస్ సినిమా అయితే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేసి అయితే వాళ్ళు అనుకున్నారు. సో లోకేష్ కనకరాజు గారు అయితే తప్పుకున్నారు. తర్వాత సుందర్ గారు వచ్చారు, సుందర్ గారు కూడా తప్పుకున్నారు. రీసెంట్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రీసెంట్గా నెల్సన్ దిలీప్ కుమార్ గారు అయితే నెక్స్ట్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ నెల్సన్ దిలీప్ కుమార్ గారు అయితే జైలర్ 2 షూటింగ్లో అయితే ఉన్నారు. అది అయిపోగానే ఆగస్ట్ నుండి అయితే షూట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని అయితే 2027 దసరాకు కానీ దీపావళికి కానీ రిలీజ్ చేద్దామనేసి అయితే మూవీ టీం అయితే అనుకుంటుంది. మెయిన్లీ నెల్సన్ దిలీప్ కుమార్ గారిని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నెల్సన్ దిలీప్ కుమార్ గారు అయితే కామెడీని కూడా కొద్దిగా బాగా హ్యాండిల్ చేయగలరు అనే ఒక కన్సిడరేషన్లో తీసుకున్నారు అనేసి అయితే రీసెంట్గా మనకైతే ఒక చిన్న లీక్ అయితే వచ్చింది. అంటే కన్ఫర్మేషన్ కింద మూవీ టీం అయితే చెప్పింది మూవీ టీము. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి March 19th యాక్చువల్గా టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ అవ్వాలి. ఏటయిందో తెలియదు కానీ మొన్నేమో మూవీ అయితే పోస్ట్పోన్ అయ్యింది అనేసి అయితే చెప్పారు. యాక్చువల్గా పోస్ట్పోన్ అయ్యేటప్పుడు కూడా ఎందుకు పోస్ట్పోన్ అయ్యిందో కూడా చెప్పారు. రీసెంట్ వార్ వల్ల మేము వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో అది కుదరక వార్ అవ్వడం వల్ల సో మాకు కొద్దిగా వార్ ఎఫెక్ట్ జరుగుద్ది మా మూవీకి అనుకొని సో మూవీ టీం అయితే పోస్ట్పోన్ ప్రోగ్రామ్ అయితే చెప్పుకుంది. కానీ రీసెంట్గా ఒక రూమర్ కూడా వస్తుంది. రీసెంట్గా ఫైనల్ ప్రోడక్ట్ని అయితే ఎస్ గారికి అయితే స్పెషల్ స్క్రీనింగ్ అయితే వేశారు. సో ఎస్ గారికి అయితే అందులో కొన్ని విఎఫ్ఎక్స్లు కానీ బీజిఎం వర్క్స్ కానీ నచ్చలేదట. సో అందుకనేసి ఏమో ఒక మంచి ప్రోడక్ట్ రావడం కోసం మూవీ పోస్ట్పోన్ చేశారు. యాక్చువల్గా June 4th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ కూడా న్యూ అనౌన్స్మెంట్ డేట్ కూడా ఇచ్చేశారు. సో ఇది రూమర్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సూర్య గారు ఎప్పుడూ స్టార్ట్ చేసిన సూర్య 42 అదేనండి. ఆర్జే బాలాజీ గారు సూర్య గారి కాంబినేషన్లో రావాల్సిన కరుప్ప మూవీ అయితే టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ మూవీ ఎప్పుడు వస్తుందని కూడా అనౌన్స్ చేశారు. April 10th వస్తుంది అనేసి అయితే చెప్పారు. కానీ రీసెంట్గా ఆర్జే బాలాజీ గారిని తమిళ మీడియా వాళ్ళు అడిగితే మూవీ అయితే April 10th అయితే రావట్లేదు, షూట్ అయితే బ్యాలెన్స్ ఉంది, సో అది కన్ఫర్మ్ చేసుకొని ఎప్పుడైతే మాకు షూట్ అయిపోతుందో
అప్పుడు మేము త్వరలోనే మరో కొత్త డేట్ అయితే అనౌన్స్ చేస్తామనేసి అయితే చెప్పారు. ఫ్యాన్స్కి అయితే ఒక ధీమా వ్యక్తం చేశారు. సినిమా అయితే చాలా బాగా వస్తుంది, మీరు ఎటువంటి బెదరా పెట్టక్కర్లేదు, కానీ మూవీ కొద్దిగా వర్క్స్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అనేసి అయితే చెప్పారు. అలాగే సూర్య గారు అలాగే వెంకీ గారి కాంబినేషన్లో వస్తున్న 43 మూవీ, అదే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏమో ఎన్టీఆర్ అండ్ నీల్ మూవీ అయితే రీసెంట్గా జార్డాన్లో ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే మూవీ టీం అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఏమో మరొక టూ వీక్స్లో నెక్స్ట్ కూడా ఇంకో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తారు అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో ఇక నెక్స్ట్ ఏమో ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ ఫస్ట్ లుక్ అలాగే ఒక గ్లిమ్స్ వీడియో కూడా మూవీ టీం రెడీ చేస్తుంది. ఇక నాకు తెలిసి మ్యాక్సిమం త్వరలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందనేసి అయితే చెప్తున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ వస్తే నేను మీకైతే చెప్తాను. ఇక రాజమౌళి గారి వారణాసి మూవీ అయితే జార్జియాలో అయితే ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఏమో నెక్స్ట్ 1 వీక్ నెక్స్ట్ ఇంకా త్వరలోనే అంటార్టికాలో కూడా ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. అదే కానీ జరిగితే ఫస్ట్ తెలుగు మూవీ అంటార్టికాలో షూట్ చేస్తున్నట్లయితే మనం అయితే చూసుకోవచ్చు. మ్యాక్సిమం సినిమా ఏప్రిల్ 7th వస్తుందనేసి అంటున్నారు. మ్యాక్సిమం అదే పనిలో ఉన్నారనేసి అయితే మనం ఆశిద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ధురంధర్ పార్ట్ 2 అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. యాక్చువల్గా ధురంధర్ పార్ట్ 1 అంత హిట్ అవ్వడానికి మెయిన్లీ రీజను అక్షయ్ కుమార్ గారి ఎంట్రీ సీను కొద్దిగా అంటే వైడ్గా స్ప్రెడ్ అయ్యింది. మూవీ ఇలా ఉంది అలా ఉంది, తర్వాత కంటెంట్ పరంగా బాగుంది కాబట్టి సినిమా బాగా హిట్ అయ్యింది. ఇక రీసెంట్గా డైరెక్టర్ ఆదిత్య ధర్ గారు అయితే ధురంధర్ పార్ట్ 2లో కూడా అక్షయ్ ఖన్నా గారు ఉన్నారట. అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉంటాయో అందులో అక్షయ్ ఖన్నా గారు ఉన్నారనేసి అయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇంకో కామెడీ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ అయితే ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్కి అయితే స్పెషల్ రిక్వెస్ట్లు తోలుతున్నారు. సార్ మీరు పార్ట్ 1లో ఏవైతే సాంగ్స్ హిందీలోనే ఉంచేశారో పార్ట్ 2లో కూడా హిందీలోనే ఉంచండి, తెలుగులో మాత్రం డబ్ చేయకండి, మాకు ఆ ఫ్లేవర్ అయితే మిస్ అవుతాం అనేసి అయితే స్పెషల్ రిక్వెస్ట్లు అయితే వెళ్తున్నాయి. సో ఇంకా ఎలా ఉంచుతారు అన్నది అయితే మనం చూడాలి. ధురంధర్ పార్ట్ 2లో March 19th మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గోపీచంద్ గారి 33rd సినిమా అయితే గాజీ ఫేమ్ అయిన సంకల్ప్ రెడ్డి గారితో ప్రజెంట్ అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు ఎప్పుడో ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏమో హీరోయిన్ కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్గా హీరోయిన్ కూడా అనౌన్స్ చేశారు. కొత్త లుక్ ఫస్ట్ లుక్ కూడా అనౌన్స్ పెట్టారు. అయితే ఇంకా త్వరలో ఇంకొక 2 to 3 వీక్స్లో ఇంకొక ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేద్దాం అనేసి అయితే మూవీ మేకర్స్ అయితే ఒక ప్లానింగ్లో ఉన్నారు అని చెప్తున్నా.